బిగ్ బాస్ వస్తున్నారా? రోజు చూస్తాను, సండే సండే పక్కా చూస్తా. బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఇమాన్యుయల్ గేమ్ చాలా జెన్యూన్ గా ఆడతాడు. ఏదైనా సరే తన ఎఫర్ట్స్ తనది పెట్టి ఏదైనా సరే సాధించాలని దీంతో ఆడతాడు. సో హౌస్ లో చూసుకున్నట్టయితే కొన్ని రోజులు ఇమాన్యుయల్ ని సేఫ్ గేమ్ ఆడారు, మాస్క్ వేసుకొని ఆడారు అన్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి అసలు? లేదా అదైతే నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే నేను స్టార్టింగ్ చూస్తాను కాబట్టి ఇమాన్యుయల్ ఇస్ అ జెన్యూన్ పర్సన్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఏదైనా సరే మొహం మీద చెప్తాడు, ఏదైనా సరే వెనకాల ఒకటి ముందు ఒకటి మాట్లాడు. ఓకే ఆప్షన్ నాక పార్టిసిపేట్స్ ఉన్నారు కాబట్టి అటు ఇటు అవుతుంటుంది, ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ స్టిల్ ఇమాన్యుయల్ ఇస్ ద బెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9. ఇమాన్యుయల్ తనుజాని బాండింగ్స్ పెట్టుకుని ఉన్నాడు, మరి ఇమాన్యుయల్ కూడా మదర్ బాండింగ్ పెట్టుకొని ఆడాడు కదా, సో అది ఫేర్ అంటారా? మరి అది అన్ఫేర్ అని, ఎందుకంటే బాండింగ్ అనేది ఓకే, ఎందుకంటే అన్నాళ్ళు 105 days ఉండాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఓకే వస్తుంటే కావని మనం పట్టుకోకూడదు, ఎవరు ఎలా ఆడుతున్నారు ఏంటి ఎఫెక్ట్స్ ఎంత పెట్టినారని మనం ఒకటే చూసుకోవాలి, దాన్ని బట్టి ఓటింగ్ వేయాలి. తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది హౌస్లో మీకు? తనుజ ఓకే, బట్ తను ఎప్పుడు చూసినా ఎమోషనల్ అవుతుంటుంది, ఎప్పుడు చూసినా ఏడుస్తుంటుంది. సో నాకు అనిపిస్తుంటుంది ఆ ఎమోషనల్ వల్ల ఏమైనా ఓటింగ్ రావచ్చు, సో నన్ను సేవ్ చేయొచ్చు అనే దీంతో ఆడుతున్నామని నాకు అనిపిస్తుంది. సో తనుజ నిజంగానే హౌస్ లో ఫేర్ గా ఆడుతుందా, లేకపోతే మాస్క్ పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడుతుందా? అంటే మాస్క్ అనేది ఏం లేదు, బట్ అది ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే ప్రతిదానికి ఎమోషనల్ అయిపోవడము, లేకపోతే ఒకరి మీద ఒకళ్ళు చూపించుకోవడము, అంటే నేను ఆడుతున్నాను వీడు సరిగ్గా ఆడట్లేదు లేదా సరిగ్గా ఆడలేదు కంప్లైంట్స్ ఇవ్వడము, ఇవి జరుగుతున్నాయి. సో తనుజ నా ప్రకారం ఫేర్ గేమ్ మీద ఆడట్లేదు నేను అనుకుంటున్నాను. సో దివ్య చూసుకున్నట్లయితే తనుజ కంటే నేనే ఎక్కువ, నేనే మీకు ఉండాలన్నట్టు బర్నీతో మాట్లాడుతుంది కదా, సో ఏమనిపిస్తుంది? బర్నీ గారు ఇలాగే ఆడితే ఉంటారు హౌస్ లో? బర్నీ గారు ఆల్రెడీ హెల్మెట్ అయ్యి మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు. బట్ బర్నీ గారు అనేది సేఫ్గానే ఆడతారు కానీ, బట్ ఏది ఫుల్ ఫ్లెడ్జ్ ఆడరని నా నమ్మకం. ఇంకా సేఫ్ గానే ఆడుతున్నారు కదా బర్నీ గారు, ఆడుతున్నారు బర్నీ గారు. సో అలా ఆడితే ఇంకా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే తనుజ భయపడింది కదా, అది నిజమే అంటారు అసలు? అది నేను నమ్మను, ఎందుకంటే ఏదో అది మాస్క్ వేసుకున్నట్టు నాకు అనిపించింది. రీతు విషయంలో వస్తే నేను పులిని ఆడపుల్ని అని వెళ్ళింది కదా. రీతు పులే కాదను, రీతు చౌదరి పులే, ఎందుకంటే టకాఫర్ ఇస్తుందని నేను అనుకుంటాను. బట్ స్టిల్ కొన్నిసార్లు డౌన్ అవుతుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్తో కొంచెం ఎక్కువ మింగిల్ అవుతుంటుంది. సో తను గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పోతుందని నా ఫీలింగ్. సో లాస్ట్ వీక్ నాగార్జున వచ్చేసరికి రీతుని డిమాండ్ని కొంచెం మాట్లాడకుండా దూరంగా ఉండండి, డిస్టెన్స్గా ఉండండి అని చెప్పేసి అన్నారు. వీళ్ళైనా సరే వెళ్ళి కూర్చొని అన్నం తినిపించుకోవడం ఇవన్నీ చేశారు కదా. సో దివ్య వాళ్ళతో అడిగింది అనమాట. సో దానికి వాళ్ళ రియాక్షన్ ఫైర్ అయిపోయారు వాళ్ళ మీద. అసలు హౌస్ అన్నాక అంటే రియాలిటీలో అది జరగదు, కానీ హౌస్ అన్నాక మరి వాళ్ళే ఉంటారు కాబట్టి మాట్లాడాలంటే కుదరదు. సో ఏదో మనకి చూపి అంటే ఒకటే వారం మాట్లాడదని చెప్పారు కదా, అదే 1 week అయినా 2 weeks అయినా కంపల్సరీ మాట్లాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ కాబట్టి. రీతు డిమోన్ రిలేషన్షిప్ ఫెయిర్ అంటారా అన్ఫేర్? అది నిజమేనా కాదా బాండింగ్? రీతుది డెమోన్ అయితే నాకు ఫెయిర్ అనిపిస్తుంది, ఎందుకంటే డెమోన్ ఎప్పుడు గేమ్ ఆడు రీతు వెనకాల పడుతూ ఉంటాడు. సో అందుకని నాకైతే డెమోన్ ఓన్లీ రీతు చౌదరిని లవ్ చేయడానికి వచ్చి నాకు అనిపిస్తుంది. సో రీతు గేమ్ మార్చుకుందా ఈ వీక్ అంతా? చూడాలి, ఈ వీక్ ఇంకా నేను ఇంకా చూడలేదు, బట్ చూడాలి ఇంకా. సో ఈ టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 అయితే ఇమాన్యుయల్, దివ్య, తనుజ, బర్నీ గారు 50-50 ఛాన్సెస్. ఈ వీక్ కెప్టెన్ అదే కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నారు ఈ సీజన్? అంటే నేనైతే ఈసారి గర్ల్స్ రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడు వేస్తారు అబ్బాయిలకి వస్తుంది. సో ఈసారి వస్తే రీతు చౌదరికి కానీ లేకపోతే దివ్య కానీ రావాలనుకుంటున్నాను. తనుజ నాకు ఫెయిర్ అనిపించదు గేమ్, అందుకని నేను తన పేరు ఎత్తాను. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ వచ్చేసి అంత ఐడియా లేదు నాకైతే, చూడాలి.